విశాఖపట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. ప్రతి నెల 4వ మంగళవారం ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. జూన్ 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. ఈ ఆరాధనలో మీరందరూ పాల్గొని దేవుని కార్యాలు పొందుకోండి. వేలాది మందిగా తరలిరండి, అద్భుతాలు పొందుకోండి. ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి అనేక మంది ప్రజలు ఈ ఆరాధనలో అనేక స్థలాల్లో పాల్గొని అద్భుతాలు పొందుకున్నారు, ఆశ్చర్యకార్యాలు పొందుకున్నారు. గర్భఫలము లేని వారు గర్భఫలాలు పొందుకున్నారు. అనారోగ్యముల చేత, చీకటి శక్తుల చేత పీడించబడుతున్నవారు అద్భుతాలు పొందుకున్నారు. మీరును ఆలస్యం చేయక పాల్గొనండి, అద్భుతాలు పొందుకోండి. జూన్ 25 ఉదయం 9 గంటలకు సుబ్బలక్ష్మి. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి ప్రతి ఉదయం లేవగానే దేవుని స్తుతిస్తున్నారు కదా, ఆయన యొక్క గొప్ప నామాన్ని స్మరిస్తున్నారా? ఎందుకనంటే మనకంటే గొప్పవారు బలాఢ్యులు, జ్ఞానవంతులు, ఐశ్వర్యవంతులు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఎందరో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు కదా. కానీ ఈరోజు నువ్వు, నేను, మనము బ్రతికున్నామంటే అది దేవుని యొక్క కృప అయి ఉన్నది. అందుకే ఈ కృపను, ఈ ఆయుష్ను దేవుడు ఇచ్చినందుకు ఆయనను మనము స్తుతించవలసిన వారమై ఉన్నాం, ఆయనను మనం ఘనపరచవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డ, ప్రతి ఉదయం లేవగానే దేవుని యొక్క మాట ఎంతగానో మనల్ని ధైర్యపరుస్తుంది కదా. ఆయన వాగ్దానాలు నిన్ను, నన్ను, మనల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నాయి, ధైర్యపరుస్తున్నాయి. అంత మాత్రమే కాదు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక మరి ఆయన వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుస్తూ వస్తున్నారు. దేవుని బిడ్డ, మరి ఈ ఉదయకాలం కూడా దేవుడిచ్చే వాగ్దానం కొరకు మీరందరూ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారని నేను నమ్ముతున్నాను. మరి మనందరి కోసం దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ఈ దినం ఇచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 27వ వచన చివరి భాగాన్ని చదువుకుందాం. నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు మనకి ఉదయకాలం ఇస్తున్నారు నాన్న. మరి ఈ వాగ్దానం ఆ రోజున దేవుని పిల్లలైన వారికి దేవుడు చేసి ఉన్నారు. కానీ ఈరోజు ప్రభు నీకు, నాకు, మనకు ఆయన ఈ వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో అనేక శత్రువు పోరాటాలతో భయపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, అనేక శత్రువులు నిన్ను బాధిస్తున్నారేమో, అనేక రకాల సమస్యలు, అనేక రకాల వేదనలు, అనేక రకాల బాధలు నిన్ను వెంటాడుతున్నాయి కదా. ప్రియ దేవుని బిడ్డ, శత్రువులు పోరాటాల్లో అల్లాడిపోతున్నారు. మరి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఈ రోజున మరి ఆ రోజున దేవుని పిల్లలకు శారీరకపరమైన శత్రువులు మరి వారిని ఎంతగానో ఇబ్బంది పెడుతూ వచ్చి ఉన్నారు. వారి ద్వారా వారు ఎంతగానో బాధపడ్డారు. కానీ ఈ రోజున నీ శత్రువులు ఏంటయ్యా అనంటే, ఈ రోజున రోగాలు, అప్పులు, అనారోగ్య సమస్యలు, నిందలు, వేదనలు, కష్టాలు, మరి అప్పు బాధలు, ఇవన్నీ కూడా ఈ రోజున శత్రువులుగా నీ మీద ముక్కుముడగా దాడి చేస్తున్నాయి కదా. ఆ యొక్క శత్రువుల వలన ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు కదా. అనునిత్యము నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మరి నీ శరీరంలో ఉన్న రోగాలను బట్టి, మీ కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి, మరి నీ జీవితంలో వస్తున్న నిందలను బట్టి, అలాగే మరి బిడ్డలు లేని పరిస్థితిని బట్టి
అనేక రకాల నిందలను అనుభవిస్తూ ఈ రోజున మరి ఎంతగానో బాధపడుతూ కృంగిపోతున్నారు కదా. నిరుద్యోగ సమస్యలు, అలాగే ప్రియ దేవుని బిడ్డలారా అనేక రకరకాల సమస్యలు ఈ రోజున శత్రువులుగా మారి నిన్నెంతగానో బాధపడుతున్నాయి కదా. ఏంటయ్యా నా జీవితం, ఏంటయ్యా నా బ్రతుకు అని మరి వేదనతో కృంగిపోతున్నారు కదా. ఈ శత్రువుల వలన నా జీవితం అంతా కూడా ఈ రోజున నేను లాస్ అయిపోతున్నాను, నా బ్రతుకు ఈ రోజున శూన్యంగా మారిపోయింది, ఏంటయ్యా నా జీవితం అని అనుకుంటున్నారా? నా బ్రతుకు ముందుకు వెళ్ళట్లేదు, నా జీవితం ముందుకు వెళ్ళట్లేదు, ఇక ఈ కష్టాలతో నేను బ్రతుకంతా మరి ఇలా అయిపోతుందేమో, ఈ శత్రువుల వలన నా జీవితం అంతా ఇక ఇలాగే శూన్యంగా మారిపోతుందేమోనని, మరి ఈ జీవితం నాకు ఎంతే ఉంటుంది అని బాధపడుతున్నావా, కృంగిపోతున్నావా? ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఆయన నీకే వాగ్దానం ఇస్తున్నారు. ఆయన అంటున్నారు, నీ శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోతారని దేవుడు అంటున్నారు. ఎంత చక్కటి వాగ్దానం నాన్న. అవును, దేవుడు మన శత్రువులందరినీ మన ఎదుటి నుంచి పారిపోజేస్తానని దేవుడు అంటున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం కదా. ఆయన నీ ముందు శత్రువు నిలవనివ్వని అంటున్నాడు. ఎవరైతే దేవుణ్ణి సేవిస్తారో, ఎవరైతే దేవుణ్ణి అనుసరించగలుగుతారో, ఎవరైతే దేవుని పిల్లలుగా ఉంటున్నారో మరి వారికి దేవుడి వాగ్దానం ఇస్తున్నారు. దేవుని బిడ్డ, మీరు కూడా అనునిత్యం దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కదా, దేవుణ్ణి వెంబడిస్తున్నారు కదా, దేవుణ్ణి మహిమపరుస్తున్నారు కదా. మరి అందుకే దేవుడు అంటున్నారు, నీ శత్రువుల్ని నీ ఎదుట నుండి వారు పారిపోతారు, ఇక నీకు శత్రువు అనేది కనపడ్డు. అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను వేధిస్తున్న ఈ బాధలు, శోధనలు, అనారోగ్య పరిస్థితులు, మరి రోగాలు, మరి నిందలు, అప్పు బాధలు, ఇవన్నిటిని అంటే దేవుడు తొలగించేస్తున్నాడు, అన్నిటి కూడా తీసివేసేస్తున్నాడు. అవంటే పారిపోతాయట. దేవుని బిడ్డలారా, ఇక మరి ఇప్పుడు వరకు ఎంతో కృంగిపోయినావు కదా, ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ శత్రువుని ఎదురు నుండి పారిపోతారని చెప్తున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం దేవుడు నీకు ఇచ్చాడు ఈ రోజున. ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. నీకు ఇక భయం ఉండొద్దు, ఇక దిగులు ఉండొద్దు. నీ శత్రువులు లయం కాబోతున్నారు, నీ శత్రువులు పారిపోబోతున్నారు. అందుకే అయ్యా, ఎంత మంచి వాగ్దానం నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను, నేను మహిమపరుస్తున్నానయ్యా. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు ప్రభు అని మరి మీరు ప్రార్థన చేయండి. ప్రార్థించినట్లయితే దేవుడు అద్భుత రీతిగా మీ శత్రువులందరినీ దేవుడు పారిపోజేస్తున్నాడు. ఆయన ఇక అస్సలు శత్రువే కనపడ్డాడు. అంటే మీ జీవితంలో ఆనందం, సంతోషం మరి దేవాది దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. మరి ఈ రోజున ఈ వాగ్దానం నమ్ముతున్నారు కదా, ఈ వాగ్దానం మీ హృదయంలోకి రిసీవ్ చేసుకున్నారు కదా, మరి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు కదా. ఎంతమంది ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నారో, ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో, మరి ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. ప్రార్థన చేసుకుందామండి అందరూ. పరిశుద్ధ మహోన్నతులకు దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం ఎంతో శ్రేష్టమైన మహిమోన్నతమైన వాగ్దానం మీరు మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు అయ్యా. ఈ వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలు రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. అయ్యా, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి. వారి జీవితాల్లో, వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో, వారి ఆత్మీయ విషయాల్లో, వారి సేవా విషయాల్లో నాయనా ప్రభువా, ఇప్పటి వరకు ఎంతమంది శత్రువులు అయ్యా వారిని వేధిస్తున్నారో, బాధిస్తున్నారో అయ్యా, ఆర్థిక పోరాటాలు, అప్పు బాధలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ శత్రువులుగా మారి నీ బిడ్డలు ఎంతగానో వేధిస్తున్నారో ప్రభా, నువ్వు చూస్తున్న దేవుడు కనుక ఈరోజు శ్రేష్టమైన వాగ్దానం మీరు ఇచ్చి ఉన్నారు తండ్రి. అయ్యా, నీ ఎదుటి నుండి శత్రువులు పారిపోతారన్నావు ప్రభా. ఎసయ్యా, ఇదిగో తండ్రి, ప్రతి వారికి ఏ వ్యక్తి యొక్క జీవితంలో నైనా శత్రువులు ఉన్నారో ఆ శత్రువులందరూ కూడా యేసుక్రీస్తు నామములో లయపరచబడును గాక తండ్రి. నాయన, ఆర్థిక సమస్యలు తొలగిపోవునుగాక. అయ్యా, ఈ వాగ్దానం వింటున్నా చూస్తున్న వారి బిడ్డల జీవితాల్లో ఎటువంటి రోగాలు ఏలుబడి చేస్తున్నా అవి యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాక. అయ్యా, నిందలు తొలగిపోవునుగాక. గర్భఫలం లేని బిడ్డలు గర్భాలు తెరవబడునుగాక. కోర్టు కేసుల్లో న్యాయం జరగక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అయ్యా, వారికి నువ్వు న్యాయాధిపతివై వారికి న్యాయము జరుగునుగాక
తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చెదిరిపోయిన కుటుంబాలను కట్టండి అయ్యా. నాయన పాడైపోయిన జీవితాలను బాగు చేయండి ప్రభా. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసును అనుగ్రహించండి ప్రభా. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఆ రీతిగానే తండ్రి నాయన అయ్యా ప్రభా, సేవ చేస్తున్న వారి సేవ జీవితాన్ని ఆశీర్వదించండి. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకుంటున్న ప్రతి వారి జీవితంలో అయ్యా నీ ఆశీర్వాదము వారికి కలుగునుగాక. నూతనమైన కృప వారి జీవితంలో అనుగ్రహించబడునుగాక అయ్యా. అలాగే ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.